జరుపుకున్న పండుగలో మీరందరూ కూడా ప్రతిపక్ష పార్టీలందరూ కూడా మమేకం కావాలని చెప్తా ఉన్నాం. కిషన్ రెడ్డి గారు నా దృష్టిలో కిస్మత్ రెడ్డి గారు వారు తెలంగాణకి ఏం చేశారండి కిషన్ రెడ్డి గారు? 35 ఏళ్ళు, నాకు మంచి మిత్రుడు, 35 ఏళ్ళ చరిత్రలో కిషన్ రెడ్డి గారు తెలంగాణ కోసం చేసింది ఏమిటి? నేను ఒక సంఘటన గుర్తు చేస్తా. ఆనాడు తెలంగాణ కోసం మా నిజామాబాద్ శాసనసభ్యుడు మా మిత్రులు లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేస్తే ఈయన రాజీనామా చేయకుండా తప్పించుకున్నటువంటి నాయకుడు. ఈయన తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా కొన్ని వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బకాయిలు ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు దాని గురించి మాట్లాడండి. విభజన హామీలో చట్టపరంగా ఉన్న హామీలు కేంద్ర ప్రభుత్వం నెరవేర్చడం లేదు. దాని గురించి ఎందుకు మాట్లాడరు మీరు? మూసీ నది గురించి మాట్లాడే ముందు సబర్మతి నదిలో మీరు ఎంతమంది నిరాశ్రయాలు చేశారు, ఎంతమందిని ఎత్తేసారు బయట, ఒక్కరు కూడా ఇల్లు ఇవ్వలేదు. దాని గురించి ఎందుకు మాట్లాడరు? బీజేపీ పార్టీ బీద ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదు. సంవత్సరం పాలన పట్ల ఎక్కడ కూడా మీరు ఏలెత్తి చూపే విధంగా లేవు కాబట్టి లేనిపోని విమర్శలు, కానిపోని విమర్శలు చేసి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది ప్రజల పండగ. 11 మాసాల్లో ఊహించిన విధంగా జరిగినటువంటి అభివృద్ధి, నిజమైన ప్రజా ఆకాంక్షల కొరకు, ప్రజల ఆశల కొరకు పనిచేసిన ప్రభుత్వం, ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వం జరుపుకున్న పండగ. మీరందరూ కూడా పాల్పంచుకొని మమైకం కావాలని కోరుకుంటూ, కేటీఆర్లు, హరీష్ రావు లాంటి వారు, కౌశిక్ లాంటి వారు చేసే చౌకబారు విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మీరు సరైన విమర్శ చేస్తే మేము స్వీకరిస్తాము. సద్విమర్శకి ఎప్పుడూ తావుంటుంది. సమస్యలు ఉంటే ఎత్తి చూపే అవకాశం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఇస్తూ ఉంది. ప్రజలు ఇవన్నీ కూడా గ్రహించాలి, గమనించాలని కోరుతూ, సోనియా గాంధీ గారి జన్మదినోత్సవం వాడలా ఈ రాష్ట్రంలో ఘనంగా జరుగుతుంది. ఆనాడు బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ, సెమినార్లు కానీ, పనుల పంపిణీ కార్యక్రమం కానీ, తెలంగాణ ఇచ్చినటువంటి మహాదేవతకి ఘనమైన బర్త్డే జరుపుదామని చెప్తాము. ये झूठे बयान, इसलिए तो बोला ना, झूठे बयान देने में केटीआर, हरीश राव गिनीज वर्ल्ड बुक ऑफ रिकॉर्ड्स में जाते। 1 लाख करोड़ तो व्हाइट पेपर दिए है ना रेवंत रेड्डी साहब। 40,000 करोड़ कुछ हुआ है 1 साल में। वो भी क्यों हुआ है? आप 7-7.5 लोग का कर्जे हमारे सर पे डाल के गए, फार्म हाउस में आराम कर रहे हैं। ये 7.5 लाख का इंटरेस्ट इंस्टॉलमेंट कौन बन रहे? ये सरकार बन रही है ना। अभी 6,500 करोड़ हर महीना हम बन रहे हैं। हम मने कांग्रेस सरकार बन रही है। कौन बना कर्जा है? ठीक है, वो 7 लाख 7.5 लेके कर्जा करके क्या डेवलपमेंट करे आप? क्या डेवलपमेंट करे? कहाँ डेवलपमेंट दिख रहा आपका? कालेश्वर प्रोजेक्ट बनाए, टूट गया प्रोजेक्ट। नेहरू जमाने में बने सो नागार्जुन सागर, श्रीराम सागर प्रोजेक्ट, बाकरा नंगल प्रोजेक्ट, कितने साल हो गया? क्या जनरेटर है? अरे गांधी भवन कांग्रेस पार्टी का एक मंदिर है। मंदिर में एफआईआर जनरेट नहीं होते। मंदिर में लोग कल्याण के लिए पूजा पाठ होता है, प्रसाद बांटते हैं। यहाँ एफआईआर जनरेट नहीं होते। ధర్నా చేసుకోవడానికి మీరు ధర్నా చౌక్ ఎత్తేస్తే మేము ధర్నా చౌకు స్పష్టంగా ఉంది. ధర్నాలు చేయండి, మీరు ధర్నా చేయండి, నేనే స్వయంగా వస్తాను మీ సమస్యలు తెలుసుకోవడానికి. మీరు అంబేద్కర్ దగ్గర నివాళులు అర్పించడానికి వచ్చి, వారికి జయంతి పూలమాల వేయడానికి వచ్చి అక్కడ ధర్నా చేస్తామంటే ఏంటి? మీరు గ్రహించండి, 10 ఏళ్ల కాలంలో ఏ రకమైన నిర్బంధ పాలన ఈ రాష్ట్రంలో జరిగింది.
కేటీఆర్ గారు సిరిసిల్ల పర్యటనకి వారంకు 2 సార్లు పోయేది. పోయిన ప్రతిసారి 24 గంటల ముందు 12 గంటల తర్వాత మా కాంగ్రెస్ నాయకులు అరెస్టులు ఉండేవి. మొట్టికాయలు పెట్టింది హ్యూమన్ రైట్స్ కమిషన్. ఇసుక లారీలతో తొక్కి చంపిస్తే మీరా కుమార్ గారు తెలంగాణ ఇవ్వడానికి ప్రదాత అయిన మీరా కుమార్ గారు పర్యటన చేయాలంటే ఆంక్షలు విధించింది ఆ ప్రభుత్వం. నేరెళ్ల సంఘటన ఇవన్నీ మర్చిపోలేదు, ప్రజలు మర్చిపోయారు అనుకుంటా ఉన్నారు. కేసీఆర్ పర్యటనలకు పోతే ఎన్నిసార్లు ఎంతమందిని హౌస్ అరెస్టులు చేశారు. ఇలా ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం పాలు ఒక హౌస్ అరెస్ట్ జరిగిందా? హరీష్ రావు కేటీఆర్ ఇంత స్వేచ్ఛగా తిరిగి ఎలా మాట్లాడగలుగుతున్నారు? అది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇస్తున్న స్వేచ్ఛనే కదా. సో నిర్బంధం నుంచి ప్రజాపాలనకు వచ్చిన స్పష్టమైనటువంటి మార్పు కనబడతా ఉంది కదా. నేను ఇవాళ కూడా మీకు చెప్తున్నా, మీ ద్వారా వారికి చెప్తా ఉన్నాను, ప్రజాస్వామ్యంలో పటిష్టమైనటువంటి ప్రతిపక్షం ఉండాలని కోరుకునే వ్యక్తులు రేవంత్ రెడ్డి గారు మేమందరం ఉన్నాము. మీరు ప్రతిపక్ష హోదా నిర్వహించకుండా మీ ప్రతిపక్ష నాయకుడిని ఫామ్ హౌస్లో బంధించి మీరు పిల్ల చేష్టలు రాజకీయాలు చేస్తారంటే ప్రజలు ఊరుకుంటారా? ఏ రకంగా మీరు పోలీస్ అధికారుల యొక్క విధుల్ని నిధుల్ని అడ్డుకుంటారు? ఒక ఏసీపీని తోసేసి పరిగెత్తిపోయినాడు, పారిపోయినాడు ఏ రకంగా అంటా ఉన్నారు మీరు? మీరు తప్పులు చేసినప్పుడు చట్టపరంగా చర్యలు ఉంటాయి. మీరు తప్పు చేయకుండా భయపడాల్సిన అవసరం ఉన్నది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాము, ఇష్టారాజ్యంగా మాట్లాడతాము, అసలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని వాడుతాము అంటే ఎట్లాగండి? ప్రజలు కనీసం జీర్ణించుకోవాలి కదా దీన్ని. ఓకే, థ్యాంక్ యూ.